Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiranmayi. So ee roju mana topic enti ante detox drinks గురించండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఈ డీటాక్స్ డ్రింక్స్ మీద ఎక్కువ క్రేజ్తో ఎవ్రీ డే డీటాక్స్ డ్రింక్స్ అనేది తాగుతున్నారండి. బట్ యాక్చువల్గా డీటాక్స్ డ్రింక్స్ అనేది మన బాడీని అయితే డీటాక్సిఫై చేయవండి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని అయితే అవి రిమూవ్ చేయవన్నమాట. దిస్ ఈజ్ ఎ బిగ్ స్కామ్ అనమాట. అండ్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ముఖ్యంగా స్పినాచ్ జ్యూస్ అంటే పాలకూర జ్యూస్ అని, బీట్రూట్ జ్యూస్ అని రకరకాల వెజిటబుల్ జ్యూసెస్ చెప్తూ ఉన్నారు దట్ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫైయింగ్ ద బాడీ అని. బట్ మీరు ఒకటి గమనించాలి, అది ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ లివర్ అండ్ కిడ్నీస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఎలిమినేట్ చేస్తాయి అన్నమాట. లివర్ అయితే యాక్చువల్గా ఇట్ ఫిల్టర్స్ ద బ్లడ్ ఫ్రమ్ అవర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్. జిఐ ట్రాక్ట్ నుంచి ఆ బ్లడ్ని ఫిల్టర్ చేసి ఆ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని మాలిక్యూల్స్తో కలిసి బయట వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కిడ్నీస్ కూడా మన బ్లడ్ని ఫిల్టర్ చేసి అండ్ దాంట్లో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా యూరిన్ ద్వారా ఎలిమినేట్ చేస్తాయి అన్నమాట. సో దీస్ టూ ఆర్ ది బెస్ట్ డీటాక్సిఫైయింగ్ మిషన్స్ ఇన్ అవర్ బాడీ అండి. అండ్ మీరు ఈ డీటాక్సిఫైయింగ్ జ్యూసెస్ అంటారా, లైక్ గ్రీన్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్, క్యారెట్, వాట్ ఎవర్ జ్యూసెస్ ఏంటంటే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డీటాక్సిఫైయింగ్ జ్యూసెస్ పేరుతో వాళ్ళు 3-4 days ఓన్లీ జ్యూస్ డైట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఓసారి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. బౌవల్ మూమెంట్స్ అనేది ఎక్కువగా ర్యాపిడ్గా అవుతాయి అన్నమాట. దానివల్ల డయేరియా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ స్పినాచ్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనేది చాలామంది ఎవ్రీడే కూడా తాగుతున్నారండి. దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ రిచ్ ఇన్ ఆక్సలేట్స్ అండి. ఈ ఆక్సలేట్స్ ఏం చేస్తాయంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. అండ్ ఇవి ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే దోస్ హూ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ కిడ్నీ స్టోన్స్ అనమాట. అంటే కొందరు ఫ్యామిలీస్లో కిడ్నీ స్టోన్స్ అనేది రావడం అనేది హెరిడిటీగా వస్తుంది. అలాంటి వాళ్ళు రోజు ఈ బీట్రూట్ జ్యూస్ ఆర్ పాలకూర జ్యూస్లు తాగకూడదండి. అండ్ ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా ఎవ్రీడే ఇది తాగడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ మే లీడ్ టు కిడ్నీ స్టోన్స్ అండి. సో మీరు వన్స్ ఇన్ ఏ వైల్ తాగితే మంచిది, బట్ డీటాక్సిఫికేషన్ కోసం ఎవ్రీడే తాగడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు రా జ్యూసెస్ అంటే లైక్ కుక్ చేయకుండా రా వెజిటబుల్ జ్యూసెస్ తాగితే ఏమవుతుందంటే ఒక్కోసారి మనము ఆ వెజిటబుల్స్ని సరిగ్గా కడగలేదనుకోండి, మనకేమవుతుందంటే ఆ వెజిటబుల్స్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి. ముఖ్యంగా ఈకోలై, సాల్మనెల్లా అండ్ ఆల్సో సమ్టైమ్స్ విబ్రియో కలరా ఇలాంటి బ్యాక్టీరియా అంతా కూడా ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్ళి ఇట్ విల్ లీడ్ టు సెవరల్ అదర్ కాంప్లికేషన్స్. దయచేసి మీరు ఏదైనా వెజిటబుల్ జ్యూస్లో తాగాలనుకుంటే మాత్రము సూప్ లాగా అంటే లైక్ కుక్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. డోంట్ డ్రింక్ ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ అండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.